నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న కార్యక్రమ అతిథిలో దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న కలెక్టర్ రాజర్షి షా. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా మాజీ మంత్రి హౌస్ అరెస్ట్. ప్రభుత్వ వైఖరి సరికాదని జోగురామన్న ధ్వజం. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కు తిరుగులేని ఆదరణ లభిస్తోందని స్పష్టీకరణ. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్వతంత్ర సమర యోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎంపీ గోడెం నగేష్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి ఆయన పాల్గొని ఆ మహనీయునికి ఘన నివాళి సమర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యా రాజకీయవేత్త, గొప్ప సంఘ సంస్కర్త అయిన బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ మహనీయులను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద కలెక్టర్తో పాటు ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, అధికారులు, వివిధ సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమాజ స్థాపన కోసం వారు చేసిన కృషిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహనీయుల చరిత్రను తెలియచేయాలన్న ఉద్దేశంతో జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించినట్లు వివరించారు. బాగా చదివి మళ్ళీ లాంగెస్ట్ పార్లమెంటరియన్ అయ్యారు. దీంతో పాటు మళ్ళీ డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు, లేబర్ మినిస్టర్గా పనిచేశారు, అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చాలా కీలకమైన పాత్ర ఉంది, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్లో చాలా కీలకమైన పాత్ర ఉంది, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్లో చాలా కీలకమైన పాత్ర ఉంది, ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో చాలా కీలకమైన పాత్ర ఉంది, గ్రీన్ రెవల్యూషన్లో చాలా కీలకమైన పాత్ర ఉంది. అంటే చెప్పాలి అంటే మనం గంట, 2 గంటల, 3 గంటలు దాకా కూడా వారి జీవిత చరిత్ర గురించి చెప్పచ్చు. అని పిల్లలు మీరు అంటే ఈ ఫ్రీడమ్ స్ట్రగల్లో ఇట్లా ఎవరెవరు మళ్ళీ చాలా కష్టపడి మన భారతదేశంలో ఎక్కడైనా వివక్ష జరగకూడదు, దానికి కాన్స్టిట్యూషన్లో ఏమేమి రైట్స్ ఉండాలి, అందరికీ ఏమేమి డ్యూటీస్ ఉండాలి, దాని గురించి వాళ్ళు వివరించారు, వాళ్ళు చర్చ చేశారు. కాబట్టి మనం కూడా ఒక మంచి సిటిజన్ అవ్వాలి అంటే అడ్మినిస్ట్రేషన్ మంచి పని చేయాలి, పోలీస్ మంచి పని చేయాలి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మంచి పని చేయాలి. ప్రతి ఒక్క సిటిజన్ ఒక మంచి సిటిజన్గా అవ్వాలి అంటే ఇటువంటి మనం నేర్చుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తేనే అవుతాయి. సో దేంట్లో యువతలో అంటే ఏమైనా దశ లేకుండా డైవర్షన్ అవుతున్నారు, మళ్ళీ వేరే వేరే అడిక్షన్స్కి పడుతున్నారు. మొబైల్ అడిక్షన్ కావచ్చు, లేదా మత్తు పదార్థ అడిక్షన్ కావచ్చు, వివిధ రకాల ఇష్యూస్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఏమో అటువంటి అడిక్షన్స్కి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఒక వెనక సమాజం నుంచి వచ్చి మరి అప్పుడు ఉన్న కష్టాలు లేవా? అప్పుడు కూడా చాలా కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు కంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. అవి అన్ని కష్టాలు దాటి మరి వారు ఇంత పెద్ద స్థాయికి వచ్చారంటే మీ ఫ్యామిలీలో కూడా కష్టాలు కావచ్చు, మీ ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక పరిస్థితి కానీ కూడా కొంత బాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం ఒక గోల్ పెట్టి ఆ గోల్ ఏ విధంగా సాధించుకోవాలి. మన గోల్ అంటే ఏమైనా కావచ్చు, మీరు సివిల్ సర్వెంట్ అవ్వాలా, గ్రూప్ ఆఫీసర్స్ అవ్వాలా, లేదు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, వాట్ ఎవర్. ఇప్పుడు చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి.
ఒకటైతే ఏముంటాయంటే ఎక్కువగా చాలా మంది ఇంజనీర్స్ డాక్టర్స్ కోసమే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పాలిసెట్ ఒక చాలా మంచిగా ఉంటాయి, ఐటీఐ చాలా మంచిగా ఉంటాయి, మన దగ్గర ఆదిలాబాద్లో ఒక ఏటీసీ ఉన్నాయి, గుంటూరులో ఏటీసీ ఉన్నాయి, దాంతో జాబ్ లింక్ ట్రైనింగ్ కూడా అవుతున్నాయి. అదేవిధంగా ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ స్ఫూర్తి కొరకే ప్రభుత్వాలు కానీ మనం కానీ మన పెద్దల యొక్క పోరాట పట్టుబలం పదే పదే స్మరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ బాబు జగ్జీవన్ రామ్ గారు కానీ ఏ రోజు కూడా అని ఈ ప్రపంచంలోనే గొప్ప నాయకులుగా వాళ్ళు ఎదగగలిగిండ్రు అని అంటే ఆ రోజు వారు చేసినటువంటి ఆలోచన, వారు ఊహించినటువంటి ధైర్య సాహసాలు, వాళ్ళ జీవితాలలో మనకు ఆదర్శంగా ఇచ్చినటువంటి వాళ్ళ తెగింపు, దానిలో నుండి కనీసం మనం ఒక 10% తీసుకున్నా కూడా ఈ సమాజం పడుతున్నటువంటి అనేకమైనటువంటి బాధలు మనమంతా కూడా కొంత చర్చ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా 70 సంవత్సరాల క్రితం ఏ కొన్ని విషయాలకు మన ఆదర్శంగా అనుకున్నటువంటి ఆ ఇద్దరు మన జీవితాల గురించి గొప్పగా ఆలోచించారో ఇంకా ఆ రకమైనటువంటి బాధనే మనం ఇంకా కూడా పట్టి పీడిస్తాం. జయంతి వర్ధంతి సందర్భాలలో మనం మాట్లాడుకునేటటువంటి మాటల్ని ఆ రోజుకే పరిమితం కాకుండా మిగతా 365 రోజులు కూడా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా ఎంతో కొంత చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా కూడా చూస్తున్నారు. ఈ సమాజం ఎవరైతే బలవంతులుగా ఉంటారో, ఎవరి దగ్గరనైతే ఈ సమాజానికి అవసరమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయో వాళ్ళ దిక్కు మాత్రమే చూసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఆ రోజు బాబాసాహెబ్ గారు గొప్పగా ఈ అధికారం అనేది మా వాళ్ళ జీవితాలు మార్చగలుగుతాయి, ఈ అధికారానికి దూరం ఉంటే ఎప్పుడు పడుతున్నటువంటి కష్టాలు ఎప్పుడు కూడా వస్తాయమనే ఒక దూరదృష్టితోని ఆ రిజర్వేషన్లు పెట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధి గురించి చర్చ జరిగినప్పుడు మీరంతా కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎక్కడ ఏ అవకాశం దొరికినా నా ఆదిలాబాద్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు రావాలని, ఉపాధి అవకాశాలు రావాలని ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటికే ఒక 2000 ఎకరాలలో ప్రాథమిక సర్వేలు పూర్తి చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలను సైతం ఆదిలాబాద్కు తెప్పించాలని 2000 ఎకరాలతో ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనవి. ఇంకొక 15 నుంచి 20 రోజుల లోపల దానికి కొంత శంకుస్థాపన కూడా జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపు స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరవలేనివని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఆయన జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, కౌన్సిలర్లు సంజయ్, ప్రకాష్, వెంకటేష్, మహబూబ్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆదివారానికి వాయిదా పడడంతో అక్కడ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి జోగురామన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్ను పోలీసులు ఆదివారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయనను శనివారం సైతం హౌస్ అరెస్ట్ చేయగా చైర్మన్ ఎన్నిక ఆదివారానికి వాయిదా పడడంతో తిరిగి ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఉదయమే మాజీ మంత్రి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు వెళ్లనీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి జోగురామన్న తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
చైర్మన్ ఎన్నిక జరుగుతున్న సమయంలో తమను హౌస్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా క్యాతన్పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిందని అన్నారు. పోలీసుల అండతో అక్రమ అరెస్టులు చేస్తూ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా విధానాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. ఇలా నిన్నటి నుంచి మరి పోలీసుల కస్టడీలోనే ఉంటున్నాం. మరి ఇలా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలకు మరి పరిశీలకుడుగా నన్ను పార్టీ అధిష్టానం పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆ ఎన్నికలలో పాల్గొనకుండా పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుపుకోవచ్చు. ఇలా బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఎన్నికలలో నాయకులు, కార్యకర్తలు రాకుండా ఉంచాలనే ఉద్దేశంతో నిన్న కూడా మరి హౌస్ అరెస్టు, ఇవాళ కూడా మళ్ళీ హౌస్ అరెస్ట్ చేయడం నేను ఈ ప్రభుత్వం యొక్క పిరికి పొంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మీరు పోలీసులను పెట్టి ఎన్ని రోజులు మీరు రాజ్యం వెళ్తారు? పోలీసులతోటి లాండ్ ఆర్డర్ ఏమన్నా అవుతుందా? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకున్నా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే పోలీసులని మనం ఉపయోగించి పోలీసు డిపార్ట్మెంట్ ఏ పని చేయించాలో చేయించకుండా ఇలా ప్రజాస్వామ్యంలో మరి గొంతు ఎత్తుతే ప్రభుత్వం మీద మా గొంతెత్తి బీఆర్ఎస్ నాయకులు కొట్లాడితే కేసులు పెట్టడం, దాడులు చేయడం, అరెస్టు చేయడం తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ పని చేస్తలేదు. 7 సభ్యులు చేతులెత్తి అనౌన్స్ చేసినాక చైర్మన్, వైస్ చైర్మన్ మళ్ళా ఇలా ప్రభుత్వం ఉందని చెప్పి అధికార దహంతో 3 గంటల తర్వాత ఎన్నికని ఈరోజుకు వాయిదా వేసింది. ఏమైంది? క్యాతన్పల్లి మా బాలకృష్ణని అరెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ నెలల కొద్దీ జైల్లో ఉంచితే ఏమైంది? బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తే ఏమైంది? ప్రజా తీర్పు ఎప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటుంది. ప్రజల తీర్పు క్యాతన్పల్లి ఇచ్చిండ్రు, ఇబ్రహీంపట్నం ఇచ్చిండ్రు. మరి కళ్ళు కనబడతలేదా? మీరు అధికారం అని చెప్పి క్లియర్ కట్గా మెజార్టీ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ను మేము వేయచ్చు వాయిదా, మా ప్రభుత్వం ఉంది అని చెప్పి అనుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? అందుకే ఇవాళ ఏం జరిగిందో క్యాతన్పల్లి, అట్టనే ఇబ్రహీంపట్నం, నిన్నటికి ఖానాపూర్ కూడా మీరు పవర్ ఉపయోగించి పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు చేసి మా కార్యకర్తల్ని మరి ఎక్కడికక్కడ విపరీతంగా కొట్టిండ్రు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాల కార్యక్రమం మావల గ్రామంలో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని వెటర్నరీ శాఖ జేడీఏ రామారావుతో కలిసి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఉచితంగా టీకాలు వేయించారు. అనంతరం బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థిక స్థితికి ఎంతో కీలకమని తెలిపారు. పశు సంపదను రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ టీకాల కార్యక్రమాన్ని రైతులు, పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారులు డాక్టర్ దూద్రామ్ రాథోడ్, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ కొత్తపల్లి స్వప్న అడిల్లు, సిబ్బంది, స్థానిక నాయకులు, రైతులు, పశుపోషకులు పాల్గొన్నారు. దాదాపు 3,48,000 పశువులకి మనము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మరి 9వ తేదీ వరకు మనము ఈ 3,48,000 పశువులకు ఈ టీకాలు మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా వేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు మావల గ్రామంలో మరి డాక్టర్ దూద్రామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు దాదాపు ఇక్కడ ఉన్న 2,200 వరకు పాపులేషన్ ఉంది. అందులో దాదాపు 80% వరకు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి పశువుకి మరి చెవులకు పోగులు కొట్టడము, దాని మీద ఉన్న ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ ద్వారా మనము పశువులకు ప్రతిసారి మరి 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి
ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందా లేదా అని మనము ఆన్లైన్లో మనం చూసుకోవచ్చు. మరి ఆ పశువు ఎవరిది, ఏ రైతుకు చెందింది, మరి ఆ రైతు యొక్క ఆధార్ నంబరు, తర్వాత ఆయన యొక్క సెల్ నంబరు, తర్వాత ఈ ఏదైతే చెవిపోగు నంబర్ ఉందో దాని ద్వారా మనము ఖచ్చితంగా ఆ యొక్క పశువుకు మరి వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందా, లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ గర్భధారణ కూడా చేయడం జరిగిందా అనే టోటల్లీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ఆన్లైన్ ద్వారా దొరుకుతుంది. కాబట్టి భారత ప్రభుత్వము మన యొక్క పాల దిగుబడి మరి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే మన పాల యొక్క వాల్యూను పెంచాలి. కాబట్టి మరి ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 10 times అంటే దాదాపు ఇది 8వ విడత కార్యక్రమము. ఇంకో 2 విడతలు చేయడం జరుగుతుంది. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు పాటుపడాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా మాజీ మంత్రి జోగురామన్నను హౌస్ అరెస్టు నేపథ్యంలో శాంతినగర్లోని తన నివాసంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేణుగంటి ప్రకాష్, మెట్టు ప్రహ్లాద్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. యువత ఆయన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌక్లో ఘన నివాళులు అర్పించారు. సామాజిక ఉద్యమకారుడు బాబు జగ్జీవన్ రామ్ అమర్ హై అమర్ హై. సామాజిక ఉద్యమకారుడు బాబు జగ్జీవన్ జగ్జీవన్ రామ్ అమర్ హై అమర్ హై. జగ్జీవన్ రామ్ దేశ ప్రజలందరికీ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క 119వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఒక సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయంతో పాటు మరి అంటరానితనాన్ని నిర్మూలించాలి, వివక్ష లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మరి బాబు జగ్జీవన్ రామ్ యొక్క ఆశయాలను ఆనాడు సమాజం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన బాబు జగ్జీవన్ రామ్. మరి ఇలా ఆయన మరి దేశ ఉప ప్రధానిగా మరి అనేకమైనటువంటి వ్యవసాయ శాఖ, రైల్వే శాఖ, అనేకమైనటువంటి భారతదేశంలో ఉన్నతమైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా శాఖల్ని కూడా నిర్వహించి మరి ఇలా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే నిమ్న జాతులు ఉంటాయో, పూర్తిగా అట్టడుగు ఉంటారో ఆ జాతులన్నింటినీ కూడా సమాజంలోకి తీసుకొచ్చి వారికి సామాజిక న్యాయం జరగాలి, మరి వివక్ష లేకుండా అన్ని కులాలు సమానంగా మరి బతకాలి అన్న ఉద్దేశంతో ఆ మహనీయుడి యొక్క ఆశయాలు ఉన్నాయి. మనం అందరం కూడా ఈరోజు కేవలం జయంతులకు, వర్ధంతులకే కాకుండా ఎప్పుడు కూడా మరి ఇటువంటి మహాపురుషులు వాళ్ళ ఆనాటి రోజుల్లో కూడా సామాజిక న్యాయం కొరకు, వివక్ష అనేటటువంటి సమాజాన్ని నిర్మూలన చేయాలని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు ముందుకెళ్ళినరో వారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఈ సమాజంలో కూడా మనమందరం కలిసికట్టుగా అటువంటి సమాజ నిర్మాణం కొరకు, అటువంటి సమాజం యొక్క అభివృద్ధి కొరకు పనిచేయాలి. పిప్రిలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో కార్యక్రమాన్ని సమీక్షించడానికి ఆదిలాబాద్ పట్టణానికి ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనకు కంది శ్రీనివాసరెడ్డి స్థానిక శ్రేణులతో కలిసి స్వాగతం పలికి షాల్వాతో సత్కరించారు. అనంతరం సభ ఏర్పాట్లపై చర్చించారు. ఫస్ట్
సార్ నేను ఏఎస్ఐ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుండి సభ పూర్తయ్యే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముస్లిం నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, జిల్లాలోని సీనియర్ ముస్లిం నేతల సేవలను అధికార పార్టీ గుర్తించి తగు పదవులు కేటాయించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఫయాజ్ హాస్మీ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని జిల్లా కాంగ్రెస్ నేతలు ముస్లిం నేతలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నామినేటెడ్ పదవుల్లో తగిన స్థానం ఇవ్వాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో మైనారిటీలు తగిన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. आदिलाबाद में मुसलमानों की मेजॉरिटी 60 से 70 हज़ार की रहती. हमेशा हमारे नौजवान कांग्रेस का साथ दिए, कांग्रेस के अंदर काम करे, बड़ी बड़ी उम्रें खपा दिए. जब भी कांग्रेस पे बुरा वक्त आता था तब नौजवानों ने मुसलमान जो है मेहनत करके आज इस मुकाम पे आदिलाबाद की सरजमीन पे कांग्रेस को लाए. अब कांग्रेस काम नहीं कर रही ऐसी बात नहीं है, कांग्रेस काम कर रही है. आज की तारीख में सबसे बेहतरीन शख्स डीसीसी चेयरमैन साहब है, जो बहुत ज़्यादा पढ़े लिखे आदमी हैं और वो हमको समझ सकते, इसलिए हम उनसे अपील करना चाहते हैं कि साहब जब कभी भी कांग्रेस इक़्तिदार में आती तो ये मुस्लिम माइनॉरिटीज़ नौजवान जो है, जो अपनी ज़िंदगी खपा दिए कांग्रेस की वफादारी में, इनको गवर्नमेंट से जो ओहदे होते हैं नामजद किया जाता, ऐसी चीज़ों में इनको नज़रअंदाज किया जा रहा है. जबकि इसमें हर वो कौम को अलग अलग हिस्सा मिला, चाहे एसटी हो, बीसी हो, मुन्नूर कापू हो, रेड्डी हो, मंडल का भी देख लो, मराठा कौम भी है, एसटी कौम भी है. इन सबको एक मिसाल के तौर पे बता रहा हूँ मैं कि मार्केट शेयर में मिला. लेकिन आदिलाबाद के नौजवानों के अंदर एक शिकायत है, आपके कारकुन, आपके कार्यकर्ता के अंदर एक शिकायत है कि भाई हमारे साथ इंसाफ क्यों नहीं हो रहा, हमारे साथ भी इंसाफ करो. तो इंडियन यूनियन मुस्लिम लीग जब कभी कहीं नाइंसाफ़ी होती, अगर वो लोग आवाज़ देते तो हम उनकी भरपूर मदद करने के लिए आते. బజారత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ స్విమ్మింగ్ కోచ్గా కొమ్ము కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా క్రీడల అధికారి జక్కుల శ్రీనివాస్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో కోచ్గా వ్యవహరిస్తున్న కొమ్ము కృష్ణను స్పోర్ట్స్ స్కూల్లో స్విమ్మింగ్ కోచ్గా నియమించారు. స్విమ్మింగ్ క్రీడాకారులు, క్రీడా పాఠశాల విద్యార్థులకు స్విమ్మింగ్ మెలకువలు నేర్పుతూ వారు పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా శిక్షణ కలెక్టర్గా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న సలోని చాబ్రాకు జిల్లా యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సలోని చాబ్రా తన శిక్షణ కాలంలో జిల్లాలోని వివిధ శాఖల పనితీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కొనియాడారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడం తనకు మర్చిపోలేని అనుభవమని తెలిపారు. కలెక్టర్ మార్గదర్శకత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారని, అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ శ్రవంతి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2006-2007 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆనందోత్సాహాల నడుమ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వారంతా తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము చదువుకున్న పాఠశాల ప్రాంగణంలో తిరిగి అడుగుపెట్టిన తర్వాత మధురమైన స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆనాడు గడిపిన స్నేహబంధాలు, సరదా క్షణాలు, గురువుల బోధనలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరెడ్డి, దయాకర్, ఎలియా, విజయలక్ష్మి, విద్యార్థులు చైతన్య, శ్రీనివాస్, నరేష్, అమర్, గంగాసింగ్, రఘుకుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏమంటారు చూడంగా 20 ఏళ్ళు గడిచిపోయింది మన జీవితంలో. అలాగే అందరం ప్రతి ఒక్కరం మన విద్యార్థులం ఏ విధంగా ఉండాలంటే ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండి ప్రతి ఒక్కరికి ఏమన్నా కష్ట సుఖాలు వస్తే కానీ ఏమన్నా పెళ్లిళ్ళు కానీ అటువంటి ప్రతి వాళ్ళు పాల్గొని మన మిత్రులు అందరికీ కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ అగ్గిమల్ల గణేష్ మహారాజ్ పుట్టినరోజును పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 20 మంది యువకులు తమ నాయకుడిపై ఉన్న అభిమానంతో రక్తదానం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న కార్యక్రమ అతిథిలో దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న కలెక్టర్ రాజర్షి షా. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా మాజీ మంత్రి హౌస్ అరెస్ట్. ప్రభుత్వ వైఖరి సరికాదని జోగురామన్న ధ్వజం. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్కు తిరుగులేని ఆదరణ లభిస్తోందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.